మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు ఆలస్యం ఇంకా ఉంది. ఏదైతే మొన్న అకాల వర్షాలకు నష్టపోయినటువంటి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇంత జాప్యం జరుగుతున్న పరిస్థితి. ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలులో జాప్యం ఉంది. నేరుగా రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళి అమ్ముతున్నటువంటి రైతులు పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగా ఐకేపీ కేంద్రాల్లో క్వింటాకు 2060 రూపాయలు ఉంటే ఇదే అదునుగా భావించినటువంటి రైస్ మిల్లర్లు మాత్రం 1800 రూపాయలకు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సాక్షాత్తు సీఎం దత్తత గ్రామం నర్సపేటలోని ఈ దుస్థితి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ చెప్పండి సునీల్. సిద్దిపేట జిల్లాలో అయితే రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా అయితే వడ్లు పండించినటువంటి వరి రైతులకైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రతి చివరి గింజ వరకు కొంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని చెప్పవచ్చు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలోని దత్తత గ్రామం అయినటువంటి నర్సన్నపేటలో ఐకేపీ కేంద్రాల్లో త్వరగా వడ్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ రైస్ మిల్లులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఐకేపీ కేంద్రాల్లో 2000 పైన ఇచ్చినటువంటి ధరకు సంబంధించి రైస్ మిల్లులు మాత్రం 1600 నుంచి 1800 ఇస్తున్నారు. మరోవైపు డబ్బులకు సంబంధించి కొంత గడువు పెడుతున్నారు. లేదు తమ వెంబట కావాలంటే డబ్బుల్లో కూడా కొంత డబ్బులు కటింగ్ చేసి కూడా వాళ్ళు ఇస్తున్నారని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇంత రైతుల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉందని చెప్పి కూడా ప్రతిపక్ష నాయకులతో పాటు రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సిద్దిపేట జిల్లా మొత్తం కూడా చాలా చోట్ల రైతులకు ఇవే కష్టాలు ఎదురవుతున్నాయని కూడా రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు ఇంత దోపిడీ రైస్ మిల్లుల వద్ద జరుగుతున్నప్పటికీ కూడా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ అధికారులు లేకపోతే ప్రభుత్వం కానీ ఒక్క ధాన్యం గింజ కూడా మిగలకుండా ప్రతి ధాన్యం గింజ కంట కొంటామని సీఎం కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రైతులు ఎప్పుడు పంట వేగంగా అమ్ముకోవాలి, లేకపోతే అప్పులు కానీ ఇవన్నీ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా నెలన్నర అవుతుంది. సో ఇంతవరకు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి. మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ తడిచిపోతే ఒక ఆందోళనతో అమ్ముకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అది మొత్తం చూసుకుంటే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఫెయిల్ అయింది అనుకోవచ్చు. అయితే ఐకేపీ కేంద్రాల్లో అయితే వడ్ల తరలింపు కానివ్వండి, తూకం కానివ్వండి తీవ్ర ఆలస్యంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఐకేపీ కేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యం కూడా కొంత స్పష్టంగా ఇస్తుందని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఐకేపీలో వడ్లను నిల్వ ఉంచితే అకాల వర్షాలు పడితే మళ్ళీ వడ్లు తడిసిపోతున్నటువంటి పరిస్థితి. ఇచ్చిన వడ్ల పూర్తిగా పడిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కష్టాలు మేము తాళలేమని చెప్పి కూడా రైతులు తక్కువ ధర వచ్చినప్పటికీ కూడా రైస్ మిల్లులోనే అమ్ముకుంటున్నారు. మరోవైపు సిద్దిపేట జిల్లాలో చాలా రైస్ మిల్లులకు సంబంధించి ఇవే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరను మాత్రం తగ్గించి ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. మరోవైపు వెంబటే డబ్బులు కావాలంటే ఒక రేటు, లేదంటే తర్వాత రైస్ మిల్లు యజమానులు ఇచ్చినప్పుడు తీసుకుంటే ఒక రేటుగా కూడా వాళ్ళు డబ్బులు చెల్లిస్తున్నారని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి.